కార్తీక మాసంలో ఈరోజు 12 రోజులు ప్రవేశించాం. కార్తీక పురాణం నుండి మనం 12వ అధ్యాయాన్ని పారాయణం చేసుకున్నాం. మహారాజా, కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజున కార్తీక ద్వాదశి వ్రతాన్ని గురించి, సాలగ్రామపు మహిమలను గురించి వివరిస్తాను విను అని మొదలు పెడుతున్నారు వశిష్ఠ మహాముని జనకుల వార్తలు చెప్పడం. కార్తీక సోమవారం నాడు ఉదయమే లేవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, నదికి వెళ్ళి స్నానం చేయాలి, తర్వాత ఆచమనం చేయాలి. ఆచమనం అంటే మనం పావనం అవటానికి కేశవనామాలు చెప్పుకొని, కేశవనామాలు ఎందుకు చెప్పుకుంటాం మనము? హరి పాదాల నుంచి వచ్చింది గంగ కాబట్టి ఆయన పాదాల నుంచి వచ్చిన గంగ మన లోపలికి వెళ్ళి మనం అంతఃశుద్ధి అవ్వాలని. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని ఇలా చేతులు పోసుకొని నీళ్లు పుచ్చుకుంటే అది ఆచమనం అంటారు దాన్ని. అలా చేసి ఆ తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి దానాలు? బ్రాహ్మణులకి ఎందుకు ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అంటే, బ్రాహ్మణుడు ప్రతిరోజు కూడా సమాజ శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలు చేస్తాడు. చాలామందికి తెలియదు ఆ సంగతి. ఏంటి బ్రాహ్మణులు గొప్ప? బ్రాహ్మణులు ఉదయం లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం చేసేదాకా ఆ ప్రక్రియ కనుక చూస్తే మీరు ఒకసారి ఆశ్చర్యపోతారు. ఒక్క క్షణం తీరుబడి ఉండదు. పొద్దున్నే ఉషకాలంలో నిద్రలేవాలి, బ్రహ్మీ ముహూర్తంలో స్నానం చేయాలి. ఏదో మీలాగా సబురుద్దుకుండం కాదు, ఆ స్నానానికి విధులు ఉన్నాయి, స్నానాంగ తర్పణాలు ఉంటాయి. స్నానం చేసేటప్పుడు కూడా తర్పణాలు చేయాలి. సూర్యుడికి ఇవ్వాలి తర్పణం, తర్వాత గంగమ్మకి ఇవ్వాలి తర్పణం అంతర్గతంగా. మళ్ళా స్నానం పూర్తి చేయాలి. అలా 3 సార్లు చేయాలి. స్నానం చేసిన తర్వాత సంధ్యావందనం చేసుకోవాలి. సంధ్యావందనం చేసుకున్న తర్వాత దేవతార్చనం చేయాలి. ఇదంతా కూడా సమాజ ప్రీతి కోసమనే చెప్పుకోవాలి. సంకల్పం కూడా హోమం చేయాలి. హోమం ద్వారా దేవతలకి హవ్యాలు ఇవ్వాలి. దేవతలకి ఆహుతుల్ని హోమం ద్వారా సమర్పించాలి. ఉదయం సాయంత్రం సంధ్య వేళల్లో అగ్నికార్యం చేయాలి. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పూట వైశ్వదేవ హోమం చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత అతిథులకి పెట్టి తాను తినాలి. అప్పటిదాకా భోజనం చేయకూడదు. ఇంకా మధ్యలో కూడా అతిథులకి పెట్టిన తర్వాత కూడా తర్పణాలు, దేవతా తర్పణాలని, తర్వాత ఋషి తర్పణాలని, పితృతర్పణాలని 3 రకాల తర్పణాలు విడవాలి. ఇవన్నీ తిన్న తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత కూడా అతను భోజనం చేయాలి. అయిన తర్వాత ఇవన్నీ కూడా సమాజ శ్రేయస్సు కోసం. స్మార్త బలి అని, తర్వాత శ్రౌత బలి అని అనేక విధాలు. పశుపక్షాదులకు కూడా బలి ఇవ్వాలి బ్రాహ్మణుడు. రోజు మన చుట్టూతో తిరిగే పశుపక్షాదులకు కూడా అన్నం పెట్టాలి వాడు. దాన్ని స్మార్త బలి అంటారు. శ్రౌత బలి అంటే నేను చెప్పాను కదా, వైశ్వదేవ హోమం. మధ్యాహ్నం కూడా హోమం చేసి దేవతలకి హవ్యాలు ఇవ్వటం, ఇవన్నీ చేయాలి. కాబట్టి బ్రాహ్మణులకి దానం ఇస్తే పుణ్యం వస్తుంది అని చెప్పారు. అలా బ్రాహ్మణులకి దానం చేయాలి. తర్వాత రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంకాలంలో శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి ఆ తర్వాత పురాణం విని నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి. ఈ విధంగా చేసిన వాళ్ళకి సకల సంపదలు కలగడమే కాకుండా మోక్షం కూడా కలుగుతుంది. కార్తీక మాసంలో శని త్రయోదశి కనుక రావడం సంభవిస్తే, అంటే శనివారం రోజున త్రయోదశి స్థితి కనుక రావడం కనుక సంభవిస్తే, ఆ రోజు ఈ వ్రతం, అంటే ఇప్పుడు సోమవారం వ్రతం ఎలా చేసామో అలా ఉదయం నుండి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేసే వ్రతం, బ్రాహ్మణ దానం చేసి దేవాలయానికి వెళ్ళి పురాణం విని, ఈ కథ ఆ రోజున కనుక చేస్తే చాలా పుణ్యం వస్తుంది. మరి అలానే బ్రాహ్మణ సమారాధన కూడా చేసిన వాళ్ళకి, బ్రాహ్మణ సమారాధన అంటే మా చిన్నప్పుడు చూసేవాళ్ళం మేము. ముఖ్యంగా వైశ్యులు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఒక వంట వాళ్ళని ఏర్పరిచి ఒక పెద్ద ప్రాంగణంలో, ఎక్కడైనా దేవాలయ ప్రాంగణం కానీ ఒక సత్రంలో కానీ వాళ్ళకి వంటలు అవి చేయించి బ్రాహ్మణులకు భోజనం పెట్టేవాళ్ళు. దాన్ని బ్రాహ్మణ సమారాధన అంటారు. బ్రాహ్మణులకు భోజనం పెట్టే విధానం అలా చేసేవాళ్ళు. దానికి చేస్తే కూడా చాలా పుణ్యం వస్తుంది.
అలానే కార్తీక శుద్ధ ద్వాదశి ఈ రోజున శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుంచి లేస్తాడు. శయ్యన ఏకాదశి అని 4 నెలల క్రితం పడుకుంటాడు ఆయన. ఈ రోజున ఉత్థాన ఏకాదశి అని నిన్నటి రోజున లేస్తాడు. కాబట్టి ఈ రోజున కనుక ద్వాదశి రోజున కనుక శ్రీమన్నారాయణుడికి విష్ణు వ్రతం చేసుకుంటే అలానే ఒక దూడతోటి సహా ఆవుని గనక దానమిస్తే బ్రాహ్మణుడికి ఆ ఆవు శరీరంలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గ సుఖాలు అనుభవిస్తూ ఉంటాడట వాడు ఈ దేహం వదిలిన తర్వాత. కార్తీక మాసంలో వస్త్రదానం చేసినా కూడా గొప్ప ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం ఉంచిన వాళ్ళు పూర్వజన్మంలో చేసిన సకల పాపాలు కూడా హరించడమే కాకుండా ఈ జన్మలో చేసిన పాపాలు కూడా హరిస్తాయి. ద్వాదశి నాడు యజ్ఞోపవీతాన్ని జంధ్యం అంటారు కదా, దాన్ని దక్షిణతో సహా బ్రాహ్మణుడికి గనక దానం ఇస్తే ఇహపర సుఖాలు అంటే ఇహంలో సుఖం, పరంలో మోక్షం వాడు పొందుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టుని కానీ సాలగ్రామాన్ని కానీ ఒక బ్రాహ్మణుడికి దానమిస్తే 4 సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసినంత పుణ్యం కలుగుతుంది. నమ పార్వతీపదే హర హర మహాదేవ. శ్రీహరిపతి లక్ష్మీపదే శ్రీహరి మహాదేవ.